ఓం నమో వెంకటేశాయ. నీలాబ్జవృందసదృశం పరిపూర్ణదేహం దిక్పాలకాదిసురసేవితపాదపద్మం పీతాంబరం కనకకుండలశోభితాంగం సీతాపతిం రఘుపతిం సతతం భజామి. ఇంద్రనీలమణివలే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి శరీరము గలవాడు, అష్టదిక్పాలకులు ఇత్యాది సమస్త దేవతల చేత ఎల్లప్పుడూ సేవింపబడువాడు, పరిపూర్ణావతార స్వరూపుడు, సీతా సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 440వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి భావములోన బాహ్యము నందును అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. భావములోన భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద 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 అని గొలువో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని గొలువో మనసా భావములోన బాహ్యమునందును హరియవతారములే అఖిల దేవతయు హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం బులు హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం బోలు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవు మనసా హరి 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 హరియనవు మనసా భావములోన బాక్యమునందును గోవింద గోవింద
విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేవే వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేవే వేదంబులు విష్ణుడొక్కడే విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదగవు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదగవు మనసా విష్ణువు విష్ణువని వెదగవు మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని గొలువవు మనసా భావములోన బాహ్యమునందును అచ్యుతుడితడే ఆదియువంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియువంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవు మనసా అచ్యుత అచ్యుత శరణనవు మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవు మనసా భావములోన బాహ్యమునందును దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीनिवासध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अधसङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावतीजानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 61तमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవం కనీయసా భ్రాత్ర భుక్తం రాజ్యం విశాంపతే భ్రాతా జ్యేష్ఠో వరిష్ఠశ్చ కిమర్థన్నావమంస్యతే. కౌసల్యాదేవి దశరథ మహారాజుతో చెబుతున్నటువంటి మాటలు మరి అరణ్యంలో విడిచిపెట్టి వచ్చినటువంటి సుమంత్రుల వారి మాటలను విన్న తర్వాత అంతటి గొప్పవాడైన సుగుణాభిరాముడైనటువంటి రాముడికి దూరమైన రాముణ్ణి కోల్పోయినటువంటి కన్నతల్లి పాపం కౌసల్యాదేవి బాధపడుతూ దశరథ మహారాజుతో తన బాధను వెళ్ళబుచ్చుతూ ఉన్నది. మహారాజా, 14 సంవత్సరములు ఇట్టే గడిచిపోతాయి. వచ్చిన తర్వాత మరలా రాముడు రాజ్యాన్ని పొందుతాడు కదా, అప్పుడు నేను భరతునితోటి రాజ్యాన్ని ఇప్పిస్తాను, దగ్గరుండి మళ్ళీ రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని అంటావేమో. భరతుడు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత భరతుడు పాలించినటువంటి ఆ రాజ్యాన్ని ఒకసారి తన తమ్ముడికి ఇచ్చేసినటువంటి రాజ్యాన్ని మరలా రాముడు స్వీకరిస్తాడా? మరొకరు పాలించినటువంటి రాజ్యాన్ని మరి రాముడు ఇస్తాడా? పైగా ఇది సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా జరగలేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తానని సంకల్పించి నలుగురిలో ప్రకటించి అందరి ముందు కూడా చేయటానికి సిద్ధపడి ఉన్నట్టుండి పట్టాభిషేకం లేదు నాయన, నువ్వు అడవికి వెళ్ళాలి అని ఈ విధంగా అర్హుడైన యోగ్యుడైన ఆ రామచంద్రమూర్తికి చేయవలసినటువంటి పట్టాభిషేకాన్ని అతనికి ఇవ్వకుండా లాక్కున్నట్లుగా భరతునికి ఇచ్చి పట్టాభిషేకం చేసి ఆ తరువాత ఎప్పుడో 14 సంవత్సరముల తరువాత మరలా రాముడికి ఇచ్చేస్తాము అని అంటే అది రాముడు గ్రహిస్తాడా? అసలు భరతుడే ఇస్తాడో ఇవ్వడో అదే సందేహము. అయినప్పటికీ ఒకవేళ భరతుడు ఇచ్చినప్పటికీ రాముడు గ్రహిస్తాడా? ఇదేమైనా న్యాయమా, ఇది గౌరవమా అని అంటూ దానికి ఉదాహరణ కూడా చెప్పింది. శ్రాద్ధాదులయందు కొంతమంది లోభంతో మాత్సర్యంతో తమ వారినే వారు భోక్తలుగా ఉంచుతూ ఉంటారు. అవతల ఎవరైనా సరే యోగ్యులైనటువంటి వారు వేదాంగ పారగులు అయినటువంటి యోగ్యులైనటువంటి వారు లభిస్తున్నప్పటికీ కూడా వారిని పిలిచినట్లయితే కాస్త ఎక్కువగా సత్కారం చేయవలసి వస్తుంది. మన వాళ్ళైతే కనుక పెట్టింది తిని వాళ్ళు వెళ్ళిపోతారు. కావున ఏదో మన వాళ్ళతో కానిచ్చేద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని తమ వారికి మొదట భోక్తవ్యంలో ఆ భోజనాన్ని పెట్టి సరే మిగతా వారిని కూడా పిలవాలి అనేది ఉన్నది. కావున మొక్కుబడిగా తర్వాత ఆ పండితోత్తములను పిలిచినట్లయితే వాళ్ళ యొక్క మనస్సు అంగీకరిస్తుందా? యోగ్యమైనటువంటి తమను విడిచిపెట్టేసి ఎవరినో అక్కడ భోక్తవ్యానికి కూర్చోబెట్టి వారు తినేసిన తర్వాత ఆ భుక్తశేషాన్ని తమకు సమర్పిస్తాము అని అంటే పండితోత్తములు, పెద్దలు, వేదాంగ పారకులు, యోగ్యులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములు దానిని స్వీకరించడానికి మనస్సు అంగీకరిస్తుందా? దాన్ని స్వీకరించగలుగుతారా అని ఉదాహరణ కూడా తెలియజేసింది. సో దీనివలన మనకేం తెలుస్తున్నది అంటే యోగ్యులైనటువంటి వారు, పెద్దలు, వేదాంగ పారకులైనటువంటి వారు లభించేటటువంటి సందర్భంలో మొదట వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. వారు లభించినటువంటి సందర్భంలో లేకపోతే వారితో పాటు ఇంకా కొంతమంది కావలసినటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో మరి మాతామహుణ్ణి, మేనమామను, మేనల్లుణ్ణి, అలాగే మామగారిని, అలాగే దౌహిత్రుడిని, గురువును, శిష్యుణ్ణి, వీరిని ఎవరినైనా సరే అక్కడ భోక్తవ్యంలో స్వామిగా ఉంచవచ్చును అని కూడా మనకు శాస్త్రములు చక్కగా తెలియజేస్తున్నాయి. కావున దీని ద్వారా ఏం తెలుస్తున్నది అంటే భుక్తశేషమైనటువంటి దాన్ని స్వీకరించడానికి మహాత్ముల యొక్క మనస్సు అంగీకరించదు అని చెప్పి అంటూ, అలాగే ఇక్కడ కూడా
భరతునికి రాజ్యాన్ని ఇచ్చేసి భరతుడు రాజుగా ఏలినటువంటి ఆ రాజ్యాన్ని భుక్తశేషం వంటి ఆ రాజ్యాన్ని 14 సంవత్సరముల తర్వాత వచ్చినటువంటి రాముడు తీసుకుంటాడా? పైగా పోని రాముడి దగ్గర రాజ్యాన్ని తీసుకుని రాముడి కంటే పెద్దవాడైనటువంటి వాడికో లేకపోతే అంతకంటే గొప్పవాడికో ఇచ్చినట్లయితే రాముడు కూడా ధర్మంగా అంగీకరిస్తాడు. అతడు నాకంటే గొప్పవాడు కావున తండ్రి గారి పని చేశారు అని అంగీకరించవచ్చును, అది గౌరవమే అవుతుంది. కానీ తనకు రావలసినటువంటి రాజ్యాన్ని తన తమ్ముడికి ఇచ్చి తనను వనవాసానికి పంపించి ఆ తరువాత ఇస్తాను అనడం ఎంతవరకు గౌరవం? రాముడు మాత్రం ఎందుకు గ్రహిస్తాడు అని అంటూ ఏవం కనీయసా భ్రాత్ర భుక్తం రాజ్యం విశాంపతే. ఏవం ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలోలాగా విశాంపతే ప్రజలకు నాథుడమైనటువంటి ఓ దశరథ మహారాజా, ఇంతకు చెప్పిన విధంగా కనీయసా భ్రాత్ర చిన్నవాడైనటువంటి సోదరుడైన భరతుని చేత భుక్తం రాజ్యం అనుభవించబడిన పరిపాలించబడినటువంటి ఆ రాజ్యమును జ్యేష్ఠ వరిష్ఠ భ్రాత, జ్యేష్ఠుడు గుణములలో గొప్పవాడు యోగ్యుడు అయినటువంటి సోదరుడైన పెద్దవాడైనటువంటి శ్రీరామచంద్రుడు నావమంస్యతే నిరాకరించడా? ఆనందంగా స్వీకరిస్తాడా? అసలు ఇది గౌరవమా? ఈ విధంగా చెయ్యవచ్చా అని చెప్పినట్టుగా ఈ విధంగా అన్ని విధాలుగా ఏ విధంగా ఆలోచించినప్పటికీ కూడా ఇది సరైనటువంటి పని కాదు. రాముడు రాజ్యాన్ని మరలా గ్రహించడు, ఎవరైనా సరే నిరాకరించి తీరుతారు అని చెప్పి అంటున్నాడు. అందుకనే సమర్థులైనటువంటి వారిని తిరస్కరించకూడదు, వారిని అవమానించకూడదు. మహాత్ములను ఎప్పుడూ కూడా వారిని గౌరవించాల్సిందే. అయితే మహాత్ములు వారు మేరు సమాన ధీరులు అని అంటారు. వారికి ఏదైనా కష్టం కలిగినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే వ్యక్తపరచరు, దాన్ని భరించడానికి వారు సిద్ధపడతారు. భరిస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళని అవమానించడం అనేది అది చాలా అపాయకరము, అది చాలా ఇబ్బందికరమైనటువంటిది. దానివల్ల పాపములను ఎదుర్కొనవలసి వస్తుంది అని అన్నారు. అంతేకాదు సమర్థులైనటువంటి వారిని అలాగే ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా అవమానించకూడదు అంటూ యా రోగిణీ స్యాత్తు హితా సంపన్నా చైవ శీలత సానుజ్ఞాప్యాధివేత్తవ్య నావమాన్య కర్హిచిత్తు అని చెబుతూ మన ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా హితాన్ని కోరుకునేవాళ్ళు, అలాగే సమర్థులైనటువంటి వాళ్ళు, శాంతచిత్తం కలిగినటువంటి వాళ్ళు, ధర్మాధర్మమును విచారించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అవమానించకూడదు. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా అవమానించకూడదు అని ఈ విధంగా ఎవరెవరిని తక్కువ చెయ్యకూడదు అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇక్కడ రామచంద్రమూర్తి యోగ్యుడైనటువంటి వాడు, హితాన్ని కోరుకునేవాడు, ధర్మాధర్మ విచారణ తెలిసినటువంటి వాడు, శాంతచిత్తం కలిగిన వాడు, ఏదైనా సరే భరించే స్వభావం కలిగిన వాడు. మరి అటువంటి వాడిని ఈ విధంగా అవమానపరచడం, ఇలాగా రాజ్యం ఇవ్వకుండా 14 సంవత్సరముల తర్వాత ఎవరో పరిపాలించేసినటువంటి రాజ్యాన్ని ఇస్తాను అనడం అది సబబు కాదు, అది రామచంద్రుడు స్వీకరించడు అని అంటూ నా పరేణా పహృతం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితుమిచ్చతి ఏవమేవ నరవ్యాఘ్ర పరలీఢం న మన్యతే. దీనికి ఉదాహరణ కూడా చెబుతున్నది. పులి అది వేటాడి అది సంపాదించుకున్నటువంటి ఆహారాన్నే స్వీకరించడానికి ఇష్టపడుతుంది, కానీ ఏ నక్కో కుక్కో ఏదో ఒకటి వేటాడి అది కొంత తినేసి విడిచిపెట్టినటువంటి ఆ ఆహారాన్ని తినడానికి వ్యాఘ్రము పులి ఇష్టపడదు అంటున్నాడు. అందుకనే పరేణ ఆహృతం, తోడేలు నక్క మొదలైనటువంటి వాటి చేత వేటాడబడి తీసుకువచ్చిన అవి తినగా మిగిలినటువంటి ఆహృతం భక్షింపగా తినగా మిగిలినటువంటిదైన ఆహారాన్ని, వదిలేసినటువంటి ఆహారాన్ని భక్ష్యం వ్యాఘ్ర ఖాదితుం న ఇచ్చతి, పులి అటువంటి ఆహారాన్ని గ్రహించడానికి ఇష్టపడదు. నైచ్చతి ఏవమేవా, అదేవిధంగా నరవ్యాఘ్ర, నరశ్రేష్ఠుడైనటువంటి నరులలో పులి వంటి వాడైన నరశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు కూడా పరలీఢం, ఇతరుల చేత ఆస్వాదించబడినటువంటిదైన
భరతుడు పరిపాలించినటువంటిదైన రాజ్యాన్ని నామవంశ్యతే, రాముడు గ్రహించడు. ఎందుకంటే ఆత్మాభిమానం కలిగినటువంటి వాడు రాముడు. అటువంటి వాడు ఏ విధంగా అయితే పులి ఇతర జంతువు చేత వేటాడబడి అది తినగా వదిలేసినటువంటి ఆహారాన్ని అది గ్రహించదో, అలాగే భరతుడి చేత పరిపాలించబడినటువంటి రాజ్యాన్ని రామచంద్రమూర్తి 14 సంవత్సరముల తర్వాత వచ్చిన స్వీకరించడు అని అంటున్నాడు. అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నారు. హవిరాజ్యం పురోడాశ కుశాయూపాశ్చ ఖాదిరాః నైతాని యాతయామాని కుర్వంతి పునరధ్వరే. మహారాజా, అడవిలో ఉన్నటువంటి జంతువులకి మరి వ్యవహారం అనేవి తెలియవనుకుంటావేమో. అంతేకాదు, వైదికమైనటువంటి వ్యవహారములలో కూడా ఈ విధంగా వాడబడినటువంటి వాటిని వినియోగించరు. ఏమిటో చెబుతున్న విషయాన్ని కూడా మరి కౌసల్యాదేవికి అన్ని విషయాలు కూడా తెలుసు. మరి అందుకనే అంటోంది హవిహి, హవిస్సు. యజ్ఞయాగాదులలో హవిస్సుని తయారు చేస్తారు, చెరుప్రసాదము అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో ఉంచడానికి ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ ప్రసాదం ఒకచోట ఒక యజ్ఞంలో వినియోగించిన తర్వాత గిన్నెలో కాస్త మిగిలి ఉంది కదా అని చెప్పి ఆ తర్వాత యజ్ఞానికో అలా పంపించడానికి వీలు లేదు. ఒక యాగశాలలో ఒకచోట అక్కడ వినియోగించిన తర్వాత అది మిగిలితే అగ్నిహోత్రునికే సమర్పించాలి, లేక అలా చేయాలి తప్ప మిగిలింది కదా అని చెప్పి ఆ తర్వాత యజ్ఞానికో మరొక చోటకో దానిని పంపించి వినియోగించరు. ఎందుకంటే ఒకసారి వినియోగిస్తే ఆ తరువాత ఆ పదార్థాన్ని మరొక యజ్ఞంలో వినియోగించడానికి అవకాశం లేదు అంటూ హవిహి, అగ్నిలో వేయటానికి ఉడకబెట్టినటువంటి అన్నము, ఆజ్యం, అలాగే ఆజ్యశేషము, అగ్నిలో వేయడానికి ఆ పాత్ర నిండా మనం ఆజ్యాన్ని, నెయ్యిని తీసుకున్నాం, హోమం చేస్తూ ఉన్నారు, హోమం పూర్తయినది, కానీ ఈ ఆజ్య పాత్రలో ఇంకా నెయ్యి ఉన్నది. వెంటనే దాన్ని పక్కనే ఉన్న గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత రోజు దానికి వినియోగించకూడదు, దాన్ని పూర్తిగా అగ్నిహోత్రుడికి సమర్పించాలి తప్ప ఆజ్యశేషం కూడా ఆ విధంగా ఇతర యజ్ఞములకు లేకపోతే ఇంకో చోట వినియోగించడానికి వీలు పడదు. ఎందుకంటే అది ఎవరిని ఉద్దేశించి నిర్దేశించబడిందో అది వారికే సమర్పించాలి తప్ప వారు కొంత ఆస్వాదించిన తర్వాత మిగిలిన దాన్ని ఇంకొకరికి ఇద్దాము అనుకుంటే అది దేవతలు ఆనందించరు, అది పాపహేతు అవుతుంది. అందుకనే ఆజ్యం, నెయ్యి, పురోడాశ, గోధుమ పిండి మొదలైనటువంటి వాటితో చేసే యజ్ఞంలో చేసేటటువంటి ప్రసాదము, ఆ ప్రసాదం కూడా ఏ యజ్ఞం కోసం అయితే సంకల్పించారో చేశారో అందులో సమర్పించాలి తప్ప కొంత ఈ యజ్ఞానికి తర్వాత యజ్ఞాన్ని మరికొంత అని చెప్పి ఆ మిగిలినటువంటి దాన్ని మరలా వినియోగించడానికి దేవతలు అంగీకరించరు, అలా వినియోగించకూడదు. కుశాహ, అలాగే ఇక్కడ పరిస్తరణలుగా ఉన్నటువంటి దర్భలు మొదలైనటువంటివి. అయితే దర్భలు కుశలు అనే దానికి కూడా చిన్నపాటి భేదం ఉన్నది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కావున కొన్ని రకాలైనటువంటి దర్భలు, కుశ అనే దానికి అర్థం చెబుతారు మనకు. కుం పాపం స్యతి నాశయతి విహిత రాజధర్మానుష్ఠానేనా ఇది కుశాహ అని చెప్పి, ఏవైతే వేటిని వినియోగించి మనం ధర్మానుష్ఠానం చేయటం వల్ల మన పాపములన్నీ కూడా తొలగిపోతాయో వాటిని కుశలు అని చెప్పి అన్నారు. అలాగా యజ్ఞంలో వినియోగించినటువంటి కొన్ని రకాలైనటువంటి దర్భలు అవి కూడా మరొక యజ్ఞానికి వినియోగించము. ఖాదిరాహ, చండ్రకర్రతోటి, అలాగే చండ్రకర్రతోటి మొదలైనటువంటి వాటితో చేసిన యూపస్తంభములు, పశుబంధనమైనటువంటి యూపస్తంభములు, ఇవన్నీ కూడా అంటే పలాశము వీటితో చేసినవైనా సరే ఖాదిరాహ అనే బహువచనం ద్వారా కేవలం చండ్రకర్రని కాదు, పలాశము మొదలైనటువంటి ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో యజ్ఞంలో ఉపయోగించేటటువంటివి ఏతాని, ఇవన్నీ కూడా యాతయామాని, ఒకసారి వినియోగించినట్లయితే ఇక్కడ యాతయామం అనే దానికి జీర్ణంచ పరిభుక్తంచ యాతయామమిదంద్వయం అన్నట్లుగా, యాతయామం అంటే ఆలస్యం, అంటే యామం గడిచిపోయినటువంటిది అని ఒక అర్థము అయితే ఆస్వాదించినటువంటిది అనే మరొక అర్థం కూడా ఉన్నది. కావున ఒకసారి వినియోగించినటువంటి, ఒకసారి వాడబడినటువంటి హవిస్సు, ఆజ్యము, పురోడాశము, కుశలు, యూపస్తంభములు ఇవేవి కూడా ఒకసారి యజ్ఞంలో కనుక వినియోగించినట్లయితే
వీటిని మరొక చోట వినియోగించడానికి వీలు లేదు, వినియోగించకూడదు, దేవతలు అంగీకరించరు, ఆ విధంగా చేస్తే పాపహేతు అవుతుంది. అందుకనే అధ్వరే పునః నకుర్వంతి, అధ్వరంలో యాగంలో మరలా వీటిని వినియోగించకూడదు అని అన్నారు. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఏమండి ఒక యజ్ఞంలో చెప్పినటువంటి మంత్రాలే ఆ తర్వాత యజ్ఞంలో కూడా చెబుతారు కదా, మరి అవి కూడా ఒకసారి వినియోగించినవే అవుతాయి కదా అని అంటే దానికి కూడా మనకు ప్రమాణం ఉన్నది. మంత్రాహ కృష్ణాజిన దర్భాహ అని చెప్పి అంటూ మంత్రములు అలాగే జింక చర్మము మొదలైనటువంటి వస్తువులు ఉన్నాయి. అవి మాత్రము యజ్ఞంలో ఒకసారి వినియోగించినప్పటికీ కూడా వాటిని మరలా వినియోగించవచ్చును, దేవతలు వాటిని అంగీకరిస్తారు, తద్వారా చక్కటి అనుగ్రహాన్ని కూడా ఇస్తారు అని చెప్పి చెబుతున్నారు. ఈ విధంగా ఒకసారి యజ్ఞంలో వినియోగించినటువంటి కొన్ని ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని రెండవ యజ్ఞంలో ఏ విధంగా అయితే వినియోగించరో, దేవతలకు సమర్పించరో, అలాగే ఒకసారి భరతుడికి ఇచ్చేసినటువంటి రాజ్యాన్ని మరలా 14 సంవత్సరముల తర్వాత రాముడికి ఇస్తాను అంటే రాముడు గ్రహిస్తాడా? అసలు ఇది న్యాయమేనా అని అంటూ తథాహ్యాత్తమిదం రాజ్యం హృతసారాం సురామివ నాభిమంతుమలం రామ నష్ట సోమమివాధ్వరం. తథా అదేవిధంగా హృతసారాం సారమంతా పోయినటువంటిదైన చెరుకుగడ ఇవ్వటము అంటే ఆ చెరుకుగడను రసంతో ఉన్నప్పుడు ఇవ్వాలి తప్ప ఒక 2-3 సార్లు చెరుకు మిషన్లో పెట్టేసి దాని రసమంతా పోయిన తర్వాత ఇదిగో నీకు ఈ చెరుకుగడ అని ఇస్తే దాంట్లో రసమే ఉంటుంది, అది తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది, పిప్పి తప్ప ఏముంటుంది అక్కడ. అలాగే రాజ్యాన్ని అంటే పరంపరగా తనకు ప్రాప్తించవలసినటువంటి సందర్భంలో ఇవ్వాలి తప్ప వేరే వారికి ఇచ్చి వారు పరిపాలించేసి ఆ తరువాత రాజ్యాన్ని ఇస్తాను అంటే అది కుదరదు కదా. తథా హృతసారాం సారము తీసివేసినటువంటి సురాం ఇవ సురాపానముని ఇచ్చినట్లుగా, అలాగే నష్టసోమం అధ్వరం ఇవ సోమలత నశించినటువంటి యాగమును లాగా యజ్ఞాన్ని లాగా, అంటే సోమపానం గావించేసిన తర్వాత ఇక మొత్తం అయిపోయింది, ఇంకా వచ్చింది యజ్ఞంలో పాల్గొనండి అంటే యజ్ఞమంతా అయిపోయిన తర్వాత ఇంకా పాల్గొనేది ఏముంటుంది? ఆ పూర్ణాహుతి సమయంలోనూ అది అయిన తర్వాత ఎప్పుడైతే చెబుతారో అప్పుడో పాల్గొవాలి తప్ప అందరూ యజ్ఞం చేసి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఓ 2 రోజుల తర్వాత వచ్చి ఆ యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాను అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ దేవతలు అవగాహన చేయబడి ఉన్నారో అటువంటి సందర్భంలో అయితే కనుక పూర్తి ఫలితం అనేది ఉంటుంది అనేది చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. మరి అందుకనే నష్ట సోమం అధ్వరం ఇవ సోమలత పూర్తయిపోయిన తర్వాత సోమపానం గావించేసిన సోమపానం చేసినటువంటి తర్వాత అప్పుడు ఆత్తం ఇదం రాజ్యం, అప్పుడు ఆ యజ్ఞంలో పాల్గొన్నట్టుగా అదేవిధంగా ఇక్కడ భరతునికి ఇచ్చేసిన తరువాత రాజ్యాన్ని మరలా రాముడికి ఇస్తే రామ అభిమంతుం నాలం, ఆ రాజ్యాన్ని తీసుకోవడానికి రాముడు ఇష్టపడడు, అది న్యాయము కాదు, అంగీకరించడు అని అంటూ ఇక్కడ మనకు కొన్ని అధిక పాఠాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అధిక పాఠాలు నచేమాం దర్శనాం రామ సంగచ్ఛేదద్యమర్షణ ధారయేన్మందరమపి సహికుర్ధస్యతైశ్చరై. మరి రామచంద్రమూర్తి ఒకరు అనుభవించినటువంటి రాజ్యాన్ని తాను గ్రహించడు, ఆయన స్వయంగానే తనకు రావాల్సినటువంటి రాజ్యాన్ని గ్రహిస్తాడు అంటే మరి దశరథుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కదా, ఏమని, నాయన నీవు నన్ను ఎదిరించేసి నన్ను బంధించేసి నీ రాజ్యాన్ని నువ్వు గ్రహించు అని చెప్పి దశరథుడే చెప్పాడు ఈ మాట. అలా అయినట్లయితే నేను ఇవ్వదలుచుకున్నది ఇచ్చినట్టు అవుతుంది, అలాగే నీవు న్యాయంగా పొందవలసినటువంటి దాన్ని నీవు పొందినట్లు అవుతుంది. నన్ను నువ్వు యుద్ధం చేసి చెరసాలలో బంధించేసి ఈ రాజ్యాన్ని నువ్వు గ్రహించినప్పటికీ కూడా నేను చాలా ఆనందంగా ఉంటాను, నా మాట నెగ్గినట్టు అవుతుంది, నా ఉద్దేశ్యము కూడా జరిగినట్లు అవుతుంది అని చెబితే రాముడు అది ధర్మము కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. మరి రాముడిలో ఆ సత్తా లేదా అంటే సత్తా లేక కాదు, ధర్మాన్ని విడవలేక
అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి ఉంటుంది, నచేమాం దర్శనాం రామ సంగచ్చేదద్యమర్షణ ధారయేన్ మందరమపి సహికృతస్థితైశ్చరై అని అంటూ, అటువంటి రాముడికి నీవు భుక్తశేషమైనటువంటి భరతుడు అనుభవించేసినటువంటి రాజ్యాన్ని ఇస్తాను అంటే అతడు కోపగించడా? రాముడికి కనుక కోపం వచ్చింది అంటే అది లోకానికే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎంత ప్రమాదకరమో చెబుతున్నది. శ్రీరాముడు అవమానాన్ని పొందలేడు, ఒకవేళ పొందాడు అంటే కనుక క్రుద్ధుడైనటువంటి ఆ రాముడు వాడి అయినటువంటి బాణములతో మందర పర్వతాన్నైనా సరే చీల్చివేయగలడు. ఆయన యొక్క బాణ పరంపరలకు ఉన్నటువంటి నిశితత్వము, శక్తి అంత గొప్పది. ఎవరినైనా సరే ఎదిరించగలడు. ఆయన కోపం రాకుండా చూసుకోవాలి, అది చాలా ప్రమాదకరం అని అంటూ, త్వాంతునోత్సహతే హంతుం మహాత్మా పితృగౌరవాత్ ససోమార్క గ్రహగణం నభస్తారా విచిత్రతం అంటూ, అయినప్పటికీ కూడా తండ్రి అనే గౌరవంతో నిన్ను మాత్రము ఏమీ చెయ్యకుండా విడిచిపెడుతున్నాడు. ఏమీ చెయ్యలేక కాదు, ఏమీ చెయ్యకూడదు అనే గౌరవంతో నిన్ను ఆయన రామచంద్రమూర్తి వదిలిపెడుతున్నాడు తప్ప, రాముడు గనక తలుచుకుంటే ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం అది చాలా తేలికైనటువంటి పని. కేవలం ధర్మము కోసము పితృవాకి నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడు. అందుకని అవమానములను భరిస్తున్నాడు తప్ప అసమర్థుడై కాదు దశరథ మహారాజా అని చెప్పి ఈ విధంగా చెబుతూ పాతయేద్వో దివంగృద్ధ సత్వాం నవ్యతి వర్తతే ప్రక్షోభయేద్వారయేద్వా హిమశైల శతాచితాం. కౌసల్యాదేవి చూడండి, రాముని యొక్క సమర్థతను గుర్తు చేయడానికి ఇక్కడ చెబుతున్నది. రాముడు రాజ్యాన్ని పొందదలుచుకుంటే చాలా తేలికైనటువంటి పని రాముడికి. కేవలం నీ మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ విధంగా చేస్తున్నాడు. అంతటి సమర్థుడు, నీ మీద గౌరవం ఉన్నటువంటి వాడినా నువ్వు అవమానించి ఈ విధంగా వనవాసానికి పంపి, పైగా 14 సంవత్సరముల తర్వాత రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి ఇలా మాట్లాడతావా? ఆ రాముడి యొక్క సామర్థ్యం నీకు తెలియనిదా అని అంటున్నది. అయితే ఈ 3 శ్లోకాలు కూడా అధిక పాఠంగా మనకు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వాటికి వ్యాఖ్యానాలు కానీ ఇవేమీ లేవు. అయినప్పటికీ కూడా కౌసల్యాదేవి యొక్క భావాన్ని చక్కగా ఆవిష్కరించేటటువంటివి, రాముని యొక్క సమర్థతను తెలియజేసేటటువంటి శ్లోకములు. ఇంకా తర్వాత శ్లోకం, నైవం విధమసత్కారం రాఘవోమర్షయిష్యతి బలవాని వశార్దూల వాలధే అవమర్శనం. ఎవరైనా సరే తమకు ఏ ఇబ్బంది కలగనంత వరకు, తమను అవమానించనంత వరకు వారు సౌమ్యంగా ఉంటారు. ఎప్పుడైతే తమను బాధ పెట్టారో, తమను అవమానించారో, ఇక అప్పుడు వారి యొక్క శక్తిని చూపిస్తారు. అంతే కదా, జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృత పన్నగ ఫణాంకురితే ప్రాయ స్వమహిమానం క్షోభాత్ ప్రతిపాద్యతే హి జంతు అని చెప్పి అన్నట్లుగా, అగ్ని అది నిమురుగప్పినట్లుగా అలా చల్లారినట్లుగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ ఇంధనాన్ని కదిల్చామో వెంటనే అగ్ని ఆ వాయువుతోటి ఇంధనాన్ని కదల్చడంతో రగులుకుంటుంది. అలాగే సర్పము అలా దారిన పోతూ ఉండవచ్చును, పెద్ద ఎంత విషసర్పమైనా ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వెళ్తూ ఉండవచ్చును. కానీ దాన్ని తోక కనుక తొక్కినట్లయితే వెంటనే పడగ విప్పి భయపెడుతుంది, దాని శక్తిని చూపిస్తుంది. ఇలాగా ఏ ప్రాణి అయినా సరే తమను ఇబ్బంది పెట్టినట్లయితే వెంటనే తన శక్తిని చూపిస్తుంది. అలాగే రాముడు శాంతమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు, ఎన్ని అన్నా ఏమనడు, కాబట్టి ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటే దశరథ మహారాజా, రాముడికి కనుక కోపం వచ్చినట్లయితే, రాముడిని కనుక నీవు అవమానించినట్లయితే, క్రుద్ధ ఆ కోపించినటువంటి రాముడు ఏదైనా చేయగలడు. తస్మాత్ జాగ్రత్త అని చెబుతూ, కావున రాముడితో జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మాట వింటున్నాడు కదా అని చెప్పి మరింతగా అవమానం చేసినట్లయితే
కోపం వచ్చినటువంటి రాముణ్ణి నీవు కనీసం చూడలేవు, భరించలేవు అని చెప్పి రాముడి యొక్క శక్తిని తెలియజేస్తూ దశరథుడికి తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలను చెబుతున్నది. అందుకనే అంటున్నది ఇక్కడ ఏమని, బలవాన్ శార్దూల, బలమైనటువంటి ఆ పులి బాలదేహే అవమర్శనం, తోకను గనక పట్టుకున్నట్లయితే అలా వెళ్ళిపోతున్నటువంటి దాన్ని వెళ్ళనిస్తే అది ఊరుకుంటుందేమో కానీ దాని తోకను పట్టుకుని అటకాయించినట్లయితే కనుక, ఆడించాలి అని చూచినట్లయితే కనుక ఇంకా భరించలేక ఊరుకోలేక అది వెంటనే దాడి చేస్తుంది. అలాగే రాఘవ, రాముణ్ణి కూడా శ్రీరామచంద్రుడు కూడా ఏమం విధం అసత్కారం నమర్షయది, ఈ విధంగా నీవు అవమానించినట్లయితే, పట్టాభిషేకం సంకల్పించి పట్టాభిషేకం చేయకుండా పంపించడం, 14 సంవత్సరముల తర్వాత వస్తే ఇదిగో నేను ఇస్తున్నాను అన్నట్లుగా ఇవ్వటము, ఇలా కనుక అవమానించినట్లయితే రాముడు కూడా సహించలేడు. రాముడికి కోపం వస్తే నువ్వు భరించలేవు అంటున్నది. ఎందుకు అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది ఆ రాజ్యం. అంటే ఇప్పుడు అనిపించవచ్చు, దశరథుడు తన రాజ్యాన్ని రాముడికి ఇస్తున్నాడు కదండి, తనిష్టం తనది అని అంటే, దశరథుడిది అది ప్రత్యేకంగా ఉన్నటువంటి రాజ్యం కాదు కదా, అది పరంపరగా వచ్చినటువంటి రాజ్యం. పరంపరగా వచ్చినటువంటి రాజ్యము ఏ విధంగా అయితే తన తండ్రి నుంచి దశరథ మహారాజుకు వచ్చిందో అదేవిధంగా దశరథ మహారాజు నుండి రామచంద్రమూర్తికి రావటం అనేది న్యాయం. ఆ విషయంలో దశరథుడు మరి చేసినటువంటి దానికి, ఇవ్వకుండా ఉన్నటువంటి దానికి రాముడైతే అంగీకరించాడు కానీ మరొకడైతే అంగీకరించేటటువంటి వాడు కాదు. కావున రాముడిని అవమానపరిస్తే, రాముడికి కోపం తెప్పిస్తే ఎవరు కూడా సహించలేరు, ఎవరు కూడా భరించలేరు మహారాజా అని అంటూ, నైతన్య సహిత లోక భయం కుర్యుర్మహామృధే అధర్మంత్విహ ధర్మాత్మ లోకం ధర్మేణ యోజయేత్. సహితాః, ఒకచోట చేరినటువంటి, లోకాః 14 లోకములు కూడా, అంటే సురాసురులు మొత్తం దేవదానవులందరూ కూడా కలిసి వచ్చినప్పటికీ కూడా మహామృధే, గొప్ప సంగ్రామంలో, యుద్ధంలో, ఏతస్య నైతస్య అని అన్నారు కదా, నా ఏతస్య, ఏతస్య ఈ శ్రీరామచంద్రునికి భయన్న కుర్యుహు, కనీసం భయపెట్టలేరు శ్రీరామచంద్రుడిని. దేవతలందరూ కలిసి వచ్చి మూకుమ్మడిగా దాడి చేసినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు ఒక్కడే ఆ ధనస్సును ధరించి ధీటుగా నిలబడి వారందరికీ కూడా సమాధానం చెప్పగలడు. అంతమంది వచ్చి దాడి చేసినా సరే రాముడు ఏమాత్రము కూడా భయపడడు. ఎందుకు అంటే దేవదానవ సంగ్రామము అంటే అది చాలా భయంకరమైనదిగా చెబుతూ ఉంటారు. అటువంటిది దేవతలు దానవులు కలిసి వచ్చి ఒంటరిగా ఉన్నటువంటి రాముడితోటి యుద్ధం చేయడానికి, దాడి చేయడానికి ప్రయత్నించినా సరే రాముడు ఏమాత్రము భయపడడు. కానీ రాముడు దేనికి భయపడతాడు అంటే, అధర్మం లోకం యః ధర్మేణ యోజయత్, తనకు అధర్మం ఎక్కడ అంటుకుంటుందా అని చెప్పి రాముడు భయపడతాడు. అందుకనే పితృవాక్య పరిపాలన కోసమని చెప్పి రాముడు వనవాసానికి వెళ్ళాడు తప్ప భయపడో లేకపోతే మరొకటో ఉద్దేశం కాదు. కేవలం రాముడు భయపడేది ధర్మానికి మాత్రమే. ధర్మం ఎక్కడ తప్పవలసి వస్తుందో అని అనుక్షణం భయపడుతూ ఉంటాడు రాముడు. ఇంకెవరికీ కూడా ఈ లోకంలో రాముడు, ఈ లోకంలోనే కాదు దేవదానవులందరూ కలిసి వచ్చి దాడి చేసినా సరే రాముడు భయపడడు అని అంటూ, పైగా ఆయన ధర్మానికి భయపడుతూ ఏం చేస్తాడో తెలుసా, అధర్మం లోకం ఇహ ధర్మేణ యోజయేత్, అధర్మ మార్గంలో పయనించేటటువంటి ఈ లోకాన్ని కూడా ధర్మ మార్గంలో యోజన చేయడానికి, ధర్మ మార్గంలో ఉండే విధంగా రామచంద్రమూర్తి ప్రయత్నించి ధర్మ సంస్థాపన చేస్తాడు. అటువంటి ధర్మానికే రాముడు కట్టుబడి ఉంటాడు, భయపడతాడు, అంతే తప్ప ఇంకా దేనికి కూడా రాముడు భయపడడు అన్నాడు. అందుకే కదా బాలకాండలో కూడా చాతుర్వర్ణ్యంచ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి, అందరినీ కూడా ఈ లోకంలో వారి వారి ధర్మములు పాటించే విధంగా రామచంద్రమూర్తి బోధిస్తాడు, చేస్తాడు, ప్రేరేపిస్తాడు అని చెప్పి ధర్మము కోసమే ఏదైనా సరే చేస్తాడు రామచంద్రమూర్తి అని. అలాగా రాముడు ఎవరికీ భయపడనటువంటి రాముడు ధర్మాన్ని స్థాపన చేయటం కోసం, ధర్మాన్ని అందరి చేత పాటించే విధంగా చేయటం కోసం తాను ఆచరించి ధర్మాన్ని బోధించడం కోసమని ఇలాగా
రామచంద్రమూర్తి చేస్తున్నాడు. నీ మాటకు విని వనవాసానికి వెళ్ళాడు తప్ప అసమర్థుడై వనవాసానికి వెళ్ళలేదు. రాముడు సర్వసమర్థుడు అనే విషయాన్ని చెబుతూ నన్వసౌ కాంచనైర్బాణై మహావీర్యో మహాభుజ యుగాంత ఇవ భూతాని సాగరానపి నిర్దహేత్. ఏమనుకుంటున్నావు రాముడి గురించి? ధర్మము కోసమని చెప్పి తల వంచుకుంటాడు, అధర్మాన్ని తుడిచివేసి ధర్మ సంస్థాపన కోసమని ఎంత దూరమైనా వెడతాడు, ఏదైనా భరిస్తాడు అని అన్నాను కదా అని చెప్పి మరి ఇబ్బంది పెడితే అవమానపరిస్తే రాముడు భరించడు. ధర్మ సంస్థాపన చేస్తూనే చెప్పవలసినటువంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి తీరుతాడు అని అంటూ నను మహావీర్య. అయితే మహావీరుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మహాభుజ, మహాభుజుడు, గొప్ప భుజబల పరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకనే వీరుడు అంటే ఎవడు అంటే రాముడు అనే చెబుతారు. ఎందుకంటే రాముడికే వీరుడు అనే పేరు అనేది సార్థకమైనది అని అంటారు. అందుకనే ఆగమాల్లో కూడా రాముణ్ణి ఆవాహన చేసేటప్పుడు కాకుత్సం ఆవాహయామి అని చెప్పుంటూ వీరం ఆవాహయామి అంటూ ఈ విధంగా ఆవాహన కూడా చేస్తూ ఉంటారు. అలాగా వీరుడు అంటే రాముడే. అటువంటి వీరుడు ధర్మ సంస్థాపన కోసం తలొగ్గినప్పటికీ కూడా మరీ కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టి అవమానపరిచినట్లయితే ఒకంత ధర్మ సంస్థాపన చేస్తూ మరొకంత దండన కూడా చేయగలిగినటువంటి సమర్థుడు అసౌ ఈ రామచంద్రుడు. కాంచనై బాణై, బంగారముల చేత నిర్మితమైనటువంటి నిశితమైనటువంటి బాణములతోటి యుగాంత ఇవ, ప్రళయకాలములాగా, అంటే ప్రళయం ఏ విధంగా అయితే అన్నింటినీ ముంచేసి సమస్తమును కూడా తనలో లీనం చేసుకుంటుందో, అంతమందించేస్తుందో, అలాగా భూతాని సమస్తమైనటువంటి పంచభూతములను సాగరానపి అంటే సమస్త చరాచరములను ప్రాణులను పంచభూతములను సాగరానపి సముద్రములను కూడా నిర్దహేత్ దహించి వేయగలడు రాముడు తన బాణముల చేతనే. కావున ధర్మం కోసం తొలగి ఉంటాడు కదా అని చెప్పి రాముడిని అవమానపరిస్తే రాముని బాణములకు ఎదురు నిలబడలేరు. ప్రళయం ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా తనలో లీనం చేసుకుంటుందో, ఆక్రమించేస్తుందో, సమస్త ప్రాణులను హరిస్తుందో, అదేవిధంగా రామచంద్రమూర్తి యొక్క బాణములు కూడా అన్నింటినీ హరించవేయగలవు. కావున జాగ్రత్త అని అంటూ సతాదృశ సింహబల వృషభాక్షో నరర్షభ స్వయమేవ హత పిత్ర జలజేనాత్మజో యథా. అటువంటి రాముడు నీ చేత మోసగించబడ్డాడు. అది ఎలాగున్నదో తెలుసా? తాదృశ, వాక్కుకి మనస్సుకి గోచరము కానివాడు, సమస్తమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, పరమయోగ్యుడు, ధర్మానికి కట్టుబడినటువంటి వాడు అయిన అటువంటి రాముడు సింహబల, సింహము వంటి బలము కలిగినటువంటి వాడు, వృషభాక్ష, వృషభము వంటి కనుబొమ్మలు కలిగినటువంటి వాడు, నరర్షభ, నరశ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు సహ జలజేన ఆత్మజ ఇవ. పెద్ద చేప తన పిల్ల అయినటువంటి చిన్న చేపను హరించినట్లుగా దశరథ మహారాజా, నీవే తండ్రివైనటువంటి నీవే నీ కుమారుడైనటువంటి రాజ్యాన్ని కుమారుడైనటువంటి రాముణ్ణి ఈ విధంగా హరించి వేస్తూ ఉన్నావు. పెద్ద చేప చిన్న చేపను, ఆ పిల్ల చేపను తినేసినట్లుగా నీవే నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని ఈ విధంగా బాధ పెడుతూ ఉన్నావు. దాదాపు హతమార్చినంత పని చేస్తూ ఉన్నావు. ఇదేమైనా సబబా, సమంజసమా అని అంటున్నాడు. ఇక్కడ వృషభాక్ష అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తల వంచనటువంటి వాడు అనేది ఇందులో ఉన్న ఉద్దేశ్యం. అందుకనే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, శృంగచ్ఛేదం చేసినటువంటి వారిని ఆ వారి చేతి నుండి ఆ వృషభము గ్రాసమును కూడా గ్రహించదు. అలాగే ఇక్కడ నువ్వు ఒకసారి అవమానించేసిన తర్వాత నువ్వు ఇప్పించేటటువంటి రాజ్యాన్ని రామచంద్రుడు గ్రహించడం అని కూడా చెప్పింది కదా. అంతేకాదు మరొక విశేషం ఏమిటి అంటే, ఇక్కడ శృంగచ్ఛేదం అనే దానికి అగ్రములు, శృంగ శబ్దానికి అగ్రములు అని కూడా ఉన్నది.
ఒకసారి ఒక ఎద్దు మేసి వెళ్ళిన తర్వాత ఆ గడ్డి మీద ఒకసారి ఎద్దు మేసి వెళ్ళిన తర్వాత ఆ మోడులు ఏవైతే ఉంటాయో ఆ మోడులలో ఇంకా గడ్డి కొంత ఉంటుంది, కానీ ఆ తరువాత వచ్చినటువంటి ఎద్దు ఆ మోడులను తీసుకోదు. ఎందుకంటే ఒకసారి అది మేసినటువంటి తిన్నటువంటి ఆహారం కావున ఆ ఆహారాన్ని ఎద్దు మరలా గ్రహించదుట. మరి అటువంటిది రామచంద్రమూర్తి ఒకసారి భరతుడు పాలించినటువంటి రాజ్యాన్ని మరలా స్వీకరిస్తాడా అని చెప్పి కౌసల్యాదేవి అడిగింది కదా. మరి ఇక్కడ అదే మాట అంటున్నది. సింహబలుడైనటువంటి వాడు, వృషభం వంటి కన్నులు కలిగినటువంటి వాడు అయిన నరశ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు పైగా తండ్రి అయినటువంటి నీ చేతే మోసగింపబడ్డాడు. ఏ విధంగా అయితే పెద్ద చేప పిల్ల చేపను తన బిడ్డ చేపనే తినేసినట్లుగా నువ్వు రామచంద్రమూర్తిని ఇలా కష్టపెట్టావు అని అంటూ, ద్విజాతి చరితో ధర్మ శాస్త్రదృష్ట సనాతన యదితే ధర్మ నిరతే త్వయా పుత్రే వివాసితే. మరి కౌసల్యాదేవి మాటల్లో ఉన్నటువంటి విశేషములు, మరి దశరథ మహారాజు చెప్పినటువంటి సమాధానముల గురించి తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవం ఏవం కనీయసా భ్రాత్రా భుక్తం రాజ్యం విశాంపతే భ్రాతా జ్యేష్ఠః వరిష్ఠశ్చ కిమర్థం నావమంస్యతే న పరేణ ఆహృతం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితుమిచ్చతి ఏవమేతత్ నరవ్యాఘ్రః పరలీఢం న మన్యతే హవిరాజ్యం పురోడాశాః కుశాయూపాశ్చ ఖాదిరాః నైతాని యాతయామాని కుర్వంతి పునరధ్వరే తథా హ్యాత్తం ఇదం రాజ్యం కృతసారాం సురామివ నాభిమంతుం అలం రామః నష్టసోమం ఇవాధ్వరం నైవం విధమసత్కారం రాఘవః మర్షయిష్యతి బలవానివ శార్దూలః వాలధేః అభిమర్శనం నైతస్య సహితాలోకాః భయం కుర్యుః మహామృతే అధర్మంతు ఇహ ధర్మాత్మా లోకం ధర్మేణ యోజయేత్ నన్వసౌ కాంచనైర్బాణైః మహావీర్యః మహాభుజః యుగాంత ఇవ భూతాని సాగరానపి నిర్దహేత్ సతాదృశః సింహబలః వృషభాక్షః నరర్షభః స్వయమేవ హతః పిత్రా జలజేన ఆత్మజో యథా
ద్విజో యథా ద్విజాతి చరితః జాతి చరితః ధర్మః ధర్మః శాస్త్రదృష్టః శాస్త్రదృష్టః సనాతనః సనాతనః యది తే యదితే ధర్మనిరతే ధర్మనిరతే త్వయా పుత్రే త్వయా పుత్రే వివాసితే వివాసితే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకషష్టితమే సర్గే ఏకషష్టితమే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.